దేశవ్యాప్తంగా స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళు అత్యధిక మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం కానీ, కార్మికులుగా గుర్తించడం కానీ, చట్టబద్ధమైన సౌకర్యాలు కానీ కల్పించేటటువంటి పని చేయడం లేదు. వీరి శ్రమని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి ఉపయోగపడేటటువంటి చట్టాలని అమలు చేయకుండా నష్టం కలిగించే చట్టాలని అమలు చేయడంలో పాలకులు అత్యంత ఉత్సాహం కనపరిచే పని చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కంపెనీలు మూసివేసేటటువంటి పరిస్థితి వస్తే మొట్టమొదట ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళు మహిళలే కనపడుతున్నారు. ఒకవైపున లైంగిక వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి కమిటీలని ఆయా ప్లేసుల్లో వేసేటటువంటి పని ప్రభుత్వాలు చేయడం లేదు. కమిటీలు ఉన్నా వాటిని ఫంక్షనింగ్ జరిగేటటువంటి పని చేయట్లేదు. కమిటీలు వేస్తున్నప్పటికీ వాటిని ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని అందులో పెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నారు. పురుషుల సంఖ్య ఎక్కువ పెట్టి మహిళల సంఖ్యని తక్కువ చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు తప్ప వాస్తవానికి లైంగిక వేధింపులని నిరోధించేటటువంటి పని కోసం ఈ చట్టంని ఉపయోగించి పనిచేయించినటువంటి పని ప్రభుత్వాలు చేయడం లేదు. మరొక పక్కన ప్రభుత్వ విధానాల వలన ఈరోజు కార్మికులు అత్యంత వేతన లెస్సు పనులకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పెరుగుతున్నటువంటి ధరలకి పాలకులు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి వేతనానికి పొంతన లేకుండా ఉంది. 400-500 రెట్లు ధరలు పెరుగుతూ ఉంటే వాళ్ళ వేతనాలు మాత్రం నామినల్గా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 40-50 ఏళ్ళు దాటినటువంటి అంగన్వాడీ వర్కర్స్ స్కీము ఏర్పాటు చేసి 50 ఏళ్ళు దాటింది. కానీ ఈ రోజుకి వాళ్ళకి 11,500 రూపాయలు, హెల్పర్కి 700 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ 10,000 రూపాయలు, మిడ్ డే మీల్ వర్కర్ 3,000 రూపాయలు, అలాగే ఆర్పీలకి 10,000 రూపాయలు, అలాగే వివోఏలకి 10,000 రూపాయలు. దీంట్లో పనిచేస్తున్న స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి మహిళలకు కూడా, మహిళలకైనా పురుషులకైనా వీళ్ళకి కనీస వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సమాన వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని CITU అఖిల భారత 18వ మహాసభలో విశాఖ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరగబోతా ఉన్నాయి, అప్రతిహతంగా జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలతో పాటు మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేక సమస్యల మీద కూడా చర్చ జరగబోతా ఉంది. చర్చ జరిగి కార్యారూపం దాల్చబోతా ఉంది. ఆ చేసినటువంటి తీర్మానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ శ్రామిక మహిళల సమస్యలపై పనిచేయటం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా మద్యం విచ్చలవిడిగా రాజ్యం వెళ్తూ ఉంది. మరో పక్కన మాదక ద్రవ్యాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఒకవైపున కూటమి ప్రభుత్వం అది కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళా సాధికారత గురించి, మహిళాభ్యుదయ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఎలా చేస్తారు మీరు పారిశ్రామికవేత్త అని చెప్తున్నాం? స్కీముల్లో పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. పారిశుద్ధ్యంలో పనిచేసేటటువంటి మహిళలకి లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు వేసేటటువంటి పని లేదు. అది ప్రభుత్వ రంగ సంస్థలైనా, ప్రైవేటు సంస్థలైనా, అనార్గనైజర్ సెక్టార్ అయినా శ్రామిక మహిళలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది. కానీ ఆ రకంగా కాకుండా ఈరోజు లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత మహిళలు కూడా నైట్ షిఫ్టుల్లో పనిచేయాలనే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రంలో తీర్మానం చేయటం, అసెంబ్లీలు అంటే అత్యంత దుర్మార్గమైనది. చట్టాల మార్పు చేయటం అనేది అత్యంత దుర్మార్గమైనది. పట్టపగలే మహిళలకు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటా ఉంటే మీరు మాదక ద్రవ్యాలను అరికట్టేటటువంటి పని చేయట్లేదు, మద్యాన్ని నియంత్రించే పని చేయటం లేదు. గంజాయి ఆఖరికి యూనివర్సిటీ చూస్తే యూనివర్సిటీ పరిగణాల్లో ఈ బీచ్ రోడ్లో ఎక్కడ చూసినా గంజాయి తాగేటటువంటి బ్యాచ్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటిని నియంత్రించకుండా మహిళల మీద ఉన్నటువంటి దాడుల్ని నియంత్రించడం అనేది కూడా సాధ్యం కాదు. చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలని అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి ఈ పాలకు లేదు. అందుకనే మహిళల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి, ఉపాధి తగ్గిపోతూ ఉంది. ఉపాధి కోసం విదేశాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, వలసలు పెరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని కూడా మార్పు చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. దాన్ని స్కీమ్గా మార్చేటటువంటి పని చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా వలసలు తగ్గాలని పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు వలసలు పెరిగేటటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. అందుకని శ్రామిక మహిళలకి రక్షణ కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పనిచేసేటటువంటి స్థానిక ప్రాంతాల వరకు కూడా కమిటీలు వేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు మంచినీళ్లు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలి. ఒంటరి మహిళలకి రక్షణ కల్పించాలి. ఈ దిశగా రాబోయే కాలంలో ఈ CITU అఖిల భారత మహాసభల్లో జరిగేటటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ ఐక్యం అవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో
మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నాయి. ఈ ప్రదర్శనకి బహిరంగ సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్.